హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్గాను టేస్టీగా మనం చక్కగారలు అనేవి 2 డిఫరెంట్ పప్పులతో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ లోటాతోటి ఒక లోట వరిపిండి అనేది తీసుకున్నానండి. అలాగే హాఫ్ క్వాంటిటీ పెసరపప్పు, అలాగే హాఫ్ క్వాంటిటీ శనగపప్పు అనేది నానబెట్టుకున్నాను. అంటే ఈ గ్లాస్తో ఒక గ్లాసు మొత్తం క్వాంటిటీ అయ్యేలాగా నేను ముందుగానే నానబెట్టుకొని ఈ విధంగా ఉంచుకున్నాను అనమాట. అందులోకి కావాల్సినవి ఒక 6-7 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 100 గ్రాముల అల్లం అనేది ఈ విధంగా తీసుకోవాలి. అల్లాన్ని ఈ సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని మిక్సీలో యాడ్ చేయడం వల్ల త్వరగా గ్రైండ్ అవుతాయి అన్నమాట. ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అలాగే 100 గ్రాముల అల్లం అనేది యాడ్ చేసుకొని ఒక రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది నేను కల్లుప్పు తీసుకుంటున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా మీ రుచికి తగినంత యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సాల్ట్, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు యాడ్ చేసుకొని క్రోస్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నది మనం బాగా మెత్తగా పేస్ట్గా పట్టవసరం లేదండి. కాస్తంత పలుకుగా ఉండే విధంగానే గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. నేను 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు కల్లుప్పు అనేది యాడ్ చేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా, వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటేనే మనకి పప్పు చెక్కల్లో ఈ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అలాగే తినేటప్పుడు ఆ టేస్ట్ బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె కానీ అలాగే ఇలాంటి బాండీ ఉన్నది తీసుకొని అందులోకి 2 లోటాల వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేవి బాగా మరుగుతున్న వాటరు మనం పిండి కలపడానికి ఉపయోగించుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా కాచిన వాటర్తోని మనం పిండి కలుపుకోవడం వల్ల చెక్కగారలు అనేవి చాలా క్రిస్పీగాను, చాలా ఫ్లేవర్గా, టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టుకొని వాటర్ అనేవి బాగా మరిగించాలండి. ఇలా మరిగించడం వల్ల మనకి వాటర్లోని కొంచెం 2 స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 2 లేదా 3 నిమిషాల వరకు మరొకసారి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్తోని మనం పిండి కలపడం వల్ల పిండి అనేది చాలా బొరుగ్గా, అంటే క్రిస్పీగా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న వరిపిండిలోకి నానబెట్టిన పెసరపప్పు, అలాగే పచ్చెనపప్పు ఉంది కదా, అదనేది యాడ్ చేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం ఉన్నాయి కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 100 గ్రాముల వెన్న కానీ అలాగే బటర్ కానీ కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్ కానీ యాడ్ చేసి ఈ పిండిలోకి బాగా కలుపుకోవాలన్నమాట. నేనైతే ఒక 100 గ్రాముల వరకు వెన్నపూసను అనేది తీసుకుంటున్నాను. ఈ వెన్నపూస యాడ్ చేయడం వల్ల చక్రాలు అనేవి చాలా టేస్ట్గాను చాలా బాగుంటాయండి. వెన్నపూస లేని వారు నూనె కానీ అలాగే బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. తప్పకుండా యాడ్ చేయండి. యాడ్ చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 2 స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా జీలకర్ర అన్నీ యాడ్ చేసి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం కాచిన వాటర్ ఉన్నాయి కదండి, అవన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. వాటర్ని మొత్తంగా ఒక్కసారిగా యాడ్ చేయకూడదండి. ఒక్కసారిగా వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి అనేది లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలా వాటర్ అనేవి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం యాడ్ చేసిన పచ్చిమిర్చి పేస్టు, అలాగే పచ్చెనపప్పు, శనగపప్పు ఉంది కదా, అలాగే బటర్ అనేది లేదా వెన్నపూస అనేది ఈ వరిపిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 2 స్పూన్ల ఎండి కారం, అలాగే మరికొస్తా మీ రుచికి సరిపడంత కారం అనేది, అలాగే నేను 2 స్పూన్ల ఎండుకారం, అలాగే 1 స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఎండుకారం ఇష్టం లేని వారు పచ్చికారం ఎక్కువగా యాడ్ చేసుకొనైనా చేసుకోవచ్చు. అలాగే కొంత ఆయిల్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది యాడ్ చేయడం వల్ల మనం ఇప్పుడు యాడ్ చేసిన కారం అలాగే సాల్ట్ అనేది బాగా పిండిలోకి అబ్జర్వ్ చేసుకొని పిండి అనేది బాగా పడుతుందండి కారం అనేది. ఇలా కలుపుకునేటప్పుడు వాటర్ అనేవి పచ్చిమిర్చి కారం వేయడం వల్ల కలర్ఫుల్గాను అలాగే టేస్టీగా కూడా ఉంటాయండి. మనం కారం అలాగే సాల్ట్ అనేది ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసుకొని వాటర్ అనేవి ఈ విధంగా కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండిని కలుపుకోవాలండి. పిండి
చూస్తానికి పొడి పొడిగా ఉండాలి. అలాగే చేత్తో పట్టుకున్నప్పుడు ముద్ద అయిపోతే మనకి పిండి పర్ఫెక్ట్గా కలుస్తుందండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పట్టుకొని మనం ముద్ద చేస్తే ముద్ద అవ్వాలండి. వరిపిండి అనేది ఇలా ముద్ద అవుతేనే మనకి పర్ఫెక్ట్ అనమాట చెక్కగారు చేయడానికి. ఇలా కలుపుకున్న పిండిని మనం చెక్కగారెలు చేసుకుంటే చాలా క్రిస్పీగాను, కలుపుకున్న చెక్కగారెలు అనేవి చాలా క్రిస్పీగాను చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మిగిలిపోయిన పిండికి సగభాగం అలాగే మరి కాస్త సగభాగం చేసి దీని మీదకి ఒక తడి క్లాత్ యాడ్ చేయాలన్నమాట. ఇలా తడి క్లాత్ యాడ్ చేయడం వల్ల పిండి అనేది డ్రై అయిపోకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వెట్ క్లాత్ని యాడ్ చేసి ఆ పిండిని కవర్ చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ సరిపడా యాడ్ చేసుకోవాలండి. అంటే నేను 1 kg వరకు ఆయిల్ అనేది ఈ బాండీలోకి యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఒక పూరీ ప్లస్కి అటు ఇటు కవర్ అనేది కట్టుకొని ఈ విధంగా ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకున్నప్పుడు మనం ముందుగానే తయారు చేసుకున్న వరిపిండి ముద్దలు అంటే పప్పు చెక్క ముద్దలు అనేవి మనం పప్పు చెక్కలు అనేవి తయారు చేసుకుందాము. ఈ విధంగా కట్టుకున్న కవర్కి అటువైపు ఇటువైపు కాస్తంత ఆయిల్ అనేది అప్లై చేసి మనం పప్పు చెక్కలు అనేవి తయారు చేసుకుందాము. బాల్ సైజ్ అనేది ఈ విధంగా ఉంటే చెక్కగారి సైజ్ అనేది మీకు తగినంత సైజులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేస్తున్నానండి. కొంతమంది చాలా పెద్దగాను లేదా మరి కాస్త చిన్నవిగాను చేసుకోవడానికి ఇష్టపడతారు. నేనైతే ఈ సైజులో చేసి చూపిస్తున్నాను. పప్పు చెక్కలు అనేవి తయారు చేసుకోవాలండి. ఇలా అన్నిటినీ పప్పు చెక్కలు తయారు చేసుకొని ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు పప్పు చెక్కలన్నిటినీ ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈలోపు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు చెక్కలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పప్పు చెక్కలని యాడ్ చేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మనం చెక్కలు అనేవి కాల్చుకోవాలండి. ఈ విధంగా 2 రకాల పప్పులు యాడ్ చేసి పప్పు చెక్కలు చేసుకుంటే చాలా టేస్టీగాను చాలా క్రిస్పీగాను కూడా ఉంటాయండి. చూసారు కదా, చెక్కలు అనేవి 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని కాల్చుకోవాలన్నమాట. ఎంతో టేస్టీగాను సింపుల్గాను 2 రకాల పప్పులు కలిపి పప్పు చెక్కలు అనేవి ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గాను టేస్టీగా క్రిస్పీగా పప్పు చెక్కలు అనేవి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఎటువంటి నూనె కూడా మనకి ఈ పప్పు చెక్కలు అనేవి పీల్చవన్నమాట. ఎంతో సింపుల్గాను టేస్టీగా ఈ సంక్రాంతికి పప్పు చెక్కలు అనేవి ఈ విధంగా తయారు చేసుకోండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. నాకు ఈ పిండి వంట మా అత్తయ్య గారు నేర్పారు. ఈ సంక్రాంతికి ఈ పిండి వంటను తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, ఎంతో సింపుల్గాను టేస్టీగా 2 రకాల పప్పులు అనేవి యాడ్ చేసి పప్పు చెక్కలు అనేవి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టయితే ఎంతో క్రిస్పీగాను అలాగే క్రంచీగా ఎంతో సింపుల్గాను పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ అలాగే పండగ స్పెషల్ ఈ విధంగా తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.